అఖండ పరమేశ్వరుడిది అతని దాన్ని తాకితే జరిగేది తాండవం అఖండ తాండవం. టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణకి ఉన్న మాస్ ఫాలోయింగ్ ఏ వేరు. వయసు పైబడుతున్న యాక్షన్ లో మాత్రం యంగ్ హీరోలు కూడా వెనకడుగు వేయాల్సిందే. కృష్ణుడు దేవుడు ఎలా ఉండేవాడు అంటే మాకు సీనియర్ ఎన్టీఆర్ గారిని చూస్తే ఇలా ఉండేవాడు అనిపించేది. మాకు రాముడు దేవుడు ఎలా ఉండేవాడు అంటే సీనియర్ ఎన్టీఆర్ గారిని ఏదైనా సినిమాలో చూస్తే ఇలా ఉండేవాడు అనిపించింది. సో దేవుడిని ఎప్పుడైనా తలుచుకున్నా మోర్ ఆర్ లెస్ మైండ్లో ఫస్ట్ ఒక ఇమేజ్ పడిపోయేది అనమాట. ఆయన ఎప్పుడూ ప్రత్యక్షంగా చూసే అవకాశం దొరకలేదు. కానీ బాలకృష్ణ గారితో ఈ మధ్య ఏర్పడిన ఈ పరిచయం వల్ల ఇలాగే ఉండేవారేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. మా జనరేషన్కి మీరే ఆ రిఫ్లెక్షన్ సార్. ఆయనకి ఉన్న మాస్ క్రేజ్ అతనికే ప్రత్యేకం. అలాంటి బాలయ్య సినిమా వస్తుంది అంటే ఆయన అభిమానులు చేసే హంగామా కూడా అంతా ఇంత కాదు. ప్రతి సంక్రాంతికి ఒక సినిమాను బరిలోకి దించే బాలయ్య ఈసారి సంక్రాంతికి గట్టి కంటెంట్ తోనే రాబోతున్నాడు. ఇలాంటి సందర్భంలో బాలయ్య తెరకెక్కిస్తున్న ఆ నూతన మూవీకి సంబంధించిన కొన్ని వివరాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం. ఊది మీద పడితే చూస్తూ ఊరుకోవడానికి నేల అసురుడిది కాదురా, ఈశ్వరుడిది పరమేశ్వరుడిది. కాదని దాన్ని తాకితే జరిగేది తాండవం అఖండ తాండవం. నందమూరి బాలకృష్ణ బోయపాటి సీను కాంబోలో ఇప్పటి వరకు వచ్చిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా అఖండ సినిమా అత్యధిక వసూళ్లు సాధించింది. తెలుగులో మాత్రమే కాకుండా హిందీలోనూ అఖండ ఆకట్టుకుంది. థియేట్రికల్ రిలీజ్ లో కంటే ఓటీటీలో అఖండకి మంచి స్పందన వచ్చింది. సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకే పిండం పెడతాం. ఇప్పుడు అఖండ 2 సినిమా రూపొందుతోంది. బాలకృష్ణ బోయపాటి కాంబోలో రాబోతున్న 4వ సినిమా అఖండ 2. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. చివరి 2 షెడ్యూల్స్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఒక షెడ్యూల్ సందర్భంగా బాలకృష్ణ బోయపాటి సీను మధ్య చిన్న విషయంలో గొడవ జరిగింది. ఇద్దరి మధ్య ప్రస్తుతం మాటలు లేవు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఆ పుకార్లు పూర్తిగా అవాస్తవం. బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దర్శకుడికి పూర్తిగా సరెండర్ అయ్యి సినిమాను చేసే హీరో. పైగా తనకు 3 హిట్స్ ఇచ్చిన దర్శకుడు కావడంతో బోయపాటి సీను విషయంలో ఖచ్చితంగా బాలకృష్ణకు ఎలాంటి అనుమానం ఉండదు. కనుక సోషల్ మీడియాలో అఖండ 2 గురించి జరుగుతున్న ప్రచారం మొత్తం కూడా పుకార్లే అని, అసలు నమ్మవద్దు అంటూ పలువురు అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ దర్శకుడు ఏం చెబితే అది చేసేందుకు రెడీగా ఉంటాడు. ఒక్కసారి కథ విని స్క్రిప్ట్ ఫైనల్ అయిన తర్వాత కొందరు హీరోలు ఇన్వాల్వ్ అవుతారని, వేలు పెడతారని టాక్ వింటూ ఉంటాం. కానీ బాలకృష్ణ విషయంలో అలా ఎప్పుడు జరగదు. బాలకృష్ణ ఒక్కసారి కమిట్ అయ్యాడు అంటే ఆ సినిమా ఫలితంపై నమ్మకం లేకున్నా ముందుకు వెళ్తాడు. దర్శకుడు చెప్పింది చెప్పినట్లు చేసుకుంటూ వెళ్తాడు. అంతే తప్ప విభేదాలు, గొడవలు ఉండవు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పుకార్లు బాలకృష్ణ గురించి రాలేదు. మొదటిసారి ఇలాంటి పుకార్లు రావడంతో కొందరు ఫ్యాన్స్ సైతం ఈ విషయంపై ఆలోచనలో పడ్డారు. కొందరు ఫ్యాన్స్ మాత్రం పుకార్లు కొట్టివేశారు. బాలకృష్ణ 2025 సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఆ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అఖండ సినిమాతో విజయాన్ని సొంతం చేసి ఆ తర్వాత వీరసింహారెడ్డి, భగవత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకున్నాడు. డాకు మహారాజ్ సినిమా కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ నమోదు చేయలేదనే టాక్ వినిపిస్తోంది. కానీ సినిమా ఓవరాల్ గా విజయాన్ని సొంతం చేసుకున్నట్లే అని చిత్ర యూనిట్ సభ్యులు ప్రచారం చేస్తున్నారు. ఓటీటీలో ఈ సినిమాకు మంచి స్పందన దక్కింది. అఖండ 2 సినిమాను 14 రీల్స్ బ్యానర్ లో నిర్మిస్తూ ఉండగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. బాలయ్య సినిమాకు వరుసగా 5వ తమన్ వర్క్ చేస్తున్నారు. వీరి కాంబోకి మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో మరో విజయం ఖాయమనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది.